చాలామంది పైన నక్షత్రాల్ని ఫాలో చేస్తారు. స్టార్ ఏ రాశి? ఒక రాశి చెప్పరే. సింహరాశి. ఇంకా మీకు బాగానే తెలిసినట్టుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మాసాలు. ఏ మాసం? తర్వాత ఈ కాలంలో అడుగు పెట్టకూడదు. ఏ కాలంలో? రావు కాలం. దేవుని బిడ్డలకి అన్ని కాలాలు మంచి కాలాలే. దేవుడు చేసిన ప్రతిరోజు మంచి రోజే. హల్లెలూయా. తుమ్మితే కూడా ఆగిపోతాడు. పిల్లి దాటిందంటే ఆగిపోతాడు, వెనకపోతాడు. వాస్తువులు ఇవన్నీ కూడా సంఘాల్లో ఈ రోజున ప్రవేశించి మానవ పద్ధతులతో కూడిన సంఘాలుగా మార్చేశాయి. కొన్ని సంఘాల్లో అయితే పంచాంగం ఉంటుంది. పెళ్ళికో ప్రార్థన, సావుకో ప్రార్థన, బర్త్డేకో ప్రార్థన. అందరినీ కళ్ళు మూయమంటాడు, ఈయన కళ్ళు తెరిచి ప్రార్థన చదువుతాడు. ఇంకెంతకాలం చదువుతావు సార్ ప్రార్థనలో? ఈ ఆదివారం ఈ వాక్యం చెప్పాలి, వచ్చే ఆదివారం ఇంకో వాక్యం చెప్పాలి. ముందే సిలబస్ ఇచ్చేస్తారు. బట్ వేర్ ఈజ్ యువర్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్? అందుకే ఈ రోజు నాకు ఖండించి మాట్లాడుతున్నాను. సంఘం మానవ పద్ధతిని బట్టి, మానవ ఆలోచనలు బట్టి, మానవ ఉద్రేకాలను బట్టి కాదు. ఇది శక్తి చేత, బలము చేత కాదు. ఇది దేవుని ఆత్మ ద్వారా జరగవలసింది. యేసయ్యకు మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి మంచి కృపలో మనం ముందుకు సాగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. మానవ పద్ధతులు పోవాలి సంఘాల్లో. మనుషుల కల్పితాలు పోవాలి సంఘంలో. లోకంలో ఉన్న ఫ్యాషన్, స్టైళ్ళు, డిజైన్లు సంఘంలో పోవాలి. అందరూ ఆమేనంటారా? చెప్పండి గట్టిగా. లోకంలో ఉన్న స్టైళ్ళని సంఘాల్లో కనిపించకూడదు. లోకానికి, సంఘానికి ఓ పెద్ద ప్రాకారం కట్టబడింది. ఆ ప్రాకారమే వాక్యం. లోకం నీలోనికి రాకూడదు, నువ్వు లోకంలోనికి వెళ్ళకూడదు. లోకానికి నీకు మధ్యలో దేవుని వాక్యం అనే స్టాండర్డ్ గోడ అడ్డుగా కట్టబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మన పిల్లలు కూడా అలాగే కోరుకోవాలి. లేటెస్ట్ డిజైన్ ఏది ఉందో అదే నువ్వు కోరవద్దు. లేటెస్ట్ ఫ్యాషన్ ఏది ఉందో అదే నువ్వు ఆశించకూడదు. లోకము పోయే పోకడలో నువ్వు పోకూడదు. మనము లోకస్తులు మాదిరిగా ఉండకూడదు. లోకస్తులకు మనం మాదిరిగా ఉండాలి. చెప్పండి మంచిగా ఆమేనని. చెప్పండి హుషారుగా. అలాంటి క్రమశిక్షణ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.